జై శ్రీరామ్. ఓం గం గణపతియే నమః. మీ బుజ్జివరలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. మాతృదినోత్సవం సందర్భంగా అమ్మ మీద ఒక పాటను పాడుతున్నాను. ఈ పాట అమ్మ రాజీనామా సినిమాలోనిదండి. పాట అంటే నాకు చాలా ఇష్టం, అలాగే మీ అందరికీ కూడా చాలా ఇష్టం. అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి కదా. అలాగే పాడబోయే ముందు అమ్మ మీద రెండు చిన్న మాటలు అన్నమాట. అమ్మ అనేది లోకల్లో అత్యంత అమూల్యమైనదండి. అమ్మ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. అమ్మ ప్రేమ అనేది నిస్వార్థమైనది, అలాగే అపారమైనది కూడా. అమ్మ తన పిల్లల కోసం తనను తనే త్యాగం చేసుకుంటుంది. అమ్మను మనం ఎప్పుడు కూడా గౌరవించాలి, అలాగే మనం అమ్మను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాగే మనం అమ్మను ఎల్లప్పుడూ ప్రేమించాలి, అలాగే అమ్మను అందరూ కూడా గౌరవించాలి. జై శ్రీరామ్. ఎవరు రాయగలరు, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం? అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం? అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకొని అంతవాడు అవుతాడు. అవతారమూర్తి అయిన అణువంతే పుడతాడు, అమ్మ ప్రేమ పంచుకొనే అంతవాడు అవుతాడు. అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం? శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. నూరేళ్ళు నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో, నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం? అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం? జై శ్రీరామ్.